హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీవ్స్తో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా లీఫ్ని మడత పెట్టుకుని పిన్ చేసుకోవాలి. పువ్వులాగా ఉంటుంది, చూసారు కదా. సో ఇలా చేసుకున్న తర్వాత అరిటాకు తీసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. దీని మీద ఇందాక రెడీ చేసుకుని పిన్ చేసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో మళ్ళీ పిన్ చేసుకోవాలి. అరిటాకు కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ పిన్ చేసేసుకోవాలి రౌండ్గా. మళ్ళీ ఇంకొక లేయర్కి కొంచెం కష్టం, జాగ్రత్తగా పిన్ చేసుకుంటే స్టిక్ అయి ఉంటాయి, బాగుంటాయి. సో ఈ విధంగా మళ్ళీ సెకండ్ రో. ఇప్పుడు మధ్యలో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. సో ఇలా గ్రీన్ కలర్ తీసుకుని రౌండ్గా కట్ చేసి దాన్ని లీఫ్ కింద కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొక లేయర్ కూడా నార్మల్ లీవ్స్ పెట్టుకోవచ్చు. హెవీ అయిపోతుందని చెప్పేసి నేను పేపర్తో తయారు చేసిన ఫ్లవర్ని. సో ఇప్పుడు దీన్ని మధ్యలో ఎలాగా అంటించేసుకోవాలి గ్లూతో. సో ఈ విధంగా ఉంటుంది. దీని మీద పింక్ కలర్ ఫ్లవర్ కింద కట్ చేసుకుని దాన్ని ఇలాగా అంచులు అనుకుంటే బాగుంటుంది ఫ్లవర్ కింద. సో దీన్ని కూడా అతికించుకోవాలి. దీని మధ్యలో రావడానికి ఆరెంజ్ కలర్ తీసుకున్నాను నేను. సో ఈ విధంగా మడత పెట్టుకొని వాటిని ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గ్లూతో అంటించుకుంటూ రౌండ్గా తిప్పాలి. ఇది మధ్యలోకి వస్తుందన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పింక్ కలర్ ఫ్లవర్ని గమ్తో అతికించేసుకుందాం. ఇంకో లేయర్కి ఇంకో పింక్ కలర్ ఫ్లవర్ కింద కట్ చేసుకుని ఈ విధంగా చేసుకోవాలి. 3D ఫ్లవర్ కింద వస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని గమ్తో మధ్యలోకి వచ్చేలాగా అతికించుకోవాలి. సో ఇప్పుడు ఇందాక చేసుకున్న ఆరెంజ్ కలర్ ఫ్లవర్ లాంటిది ఉంది కదా, దీన్ని మధ్యలో పెట్టేసుకోవడమే. చూసారు కదా ఫ్లవర్ ఎలా తయారవుతుంది. ఇప్పుడు ఇంకో 3 లీవ్స్ తీసుకుని వీటిని చిన్న చిన్న ప్యాచెస్ కింద తయారు చేసుకుంటున్నాను. ఇవి ఏ రకమైన లీవ్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం మామిడాకులతో చేసుకోవచ్చు, జామ, ఇలా ఏదైనా మన ఇష్టం. ఇప్పుడు ఈ ఫ్లవర్ని సెంటర్లోకి డబల్ టేప్తో అంటించేసాను. ఇప్పుడు 3 లీవ్స్తో ప్యాచెస్ చేసుకున్నాను కదా, వాటిని చుట్టూరా అతికించుకుంటున్నాను. ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్నీ అతికించుకోవచ్చు. వీటి మధ్యలో కావాలనుకుంటే మనం స్టోన్స్ కూడా అంటించవచ్చు. చూసారు కదా సింపుల్ బ్యాక్గ్రౌండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.